కాకతీయ కాలం నాటి 11వ శతాబ్దంలో నిర్మించినటువంటి కాకతీయ చారిత్రకమైనటువంటి కట్టడానికి చూసేందుకు ప్రజలు వేలాదిగా వస్తున్నారు. ఇది వరంగల్లోని ఈ కాకతీయ దేవాలయాన్ని నిర్మించడం జరిగింది. కాకతీయుల యొక్క కళా సంస్కృతికి, కళా నైపుణ్యానికి ఇదొక చిహ్నంగా నిలుస్తూ ఉంది. ఇటువంటి కట్టడాలు ఈ కాకతీయుల కాలం నాటే జరిగింది. కాకతీయులు కళా పోషకులు అనటానికి ఇది ఒక మంచి నిదర్శనం కావచ్చు. పూర్తిగా రాతి కట్టడాలు, రాతి స్తంభాలతో 1000 స్తంభాల గుడిగా ఇది ప్రసిద్ధిగాంచింది. ప్రతి చోట కొన్ని స్తంభాలు చెక్కడం జరిగింది. ఇటువంటి రాతి స్తంభాలతో 1000 స్తంభాలను చెక్కినటువంటి ఘనత కేవలం కాకతీయ కాలంలో జరిగినటువంటి ఈ దేవాలయాన్ని వీక్షించేందుకు దేశ నలుమూల నుంచి కూడా సందర్శకులు తరలి వస్తున్నారు. రాతితో నిర్మించిన స్తంభాలపై రాతి పలకలు, రాతి దూలాలు, రాతి పిల్లర్సు, మొత్తం రాతితోనే నిర్మించినటువంటి ఇటువంటి కట్టడాన్ని చూడాలంటే చాలా చాలా ఆనందంగా ఉంటుంది. ఆనాటి ఈ రాతి కట్టడాల యొక్క నైపుణ్యతను గుర్తు చేస్తూ కాకతీయుల యొక్క నైపుణ్యాన్ని మనం ఇప్పుడు చూడబోతున్నాము. భావి తరాలకు, తరతరాలకు ఈ కాకతీయుల కాలం నాటి ఇటువంటి కట్టడాలు ఎన్నో మనకి ఇక్కడ కనిపిస్తాయి. కళాత్మకంగా నిర్మించిన ఆనాటి కాకతీయుల రాతి కట్టడాలు, వీటి నిర్మాణం చూస్తూ ఉంటే ఇటువంటి భారీ శిలా ఫలకాలను ఈ దేవాలయానికి అమర్చడంలో ఒక ప్రత్యేకత ఉంది. ఆనాటి మనుషులు ఎంత శక్తివంతులు, ఎంత దేహదారుఢ్యం కలవారో మనకు ఈ కట్టడాలతో మనకు ఇక్కడ తెలుస్తూ ఉంది.